వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఈ రెండు టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఏ కాంట్రాక్ట్ by which one party promises to save the other from loss caused to him by the conduct of the promiser himself or by the conduct of any other person. దీనిని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటారు. అంటే తన ద్వారా కానీ మరొక వ్యక్తి ద్వారా కానీ ఎదుటి పక్షానికి జరిగే లాస్ని భర్తీ చేయడానికి చేసుకునే ఒప్పందం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సామాన్యంగా ఇది బ్యాంకర్స్ డూప్లికేట్ డీడీస్, డూప్లికేట్ డిపాజిట్ రిసీప్ట్స్ ఇచ్చే సమయాలలో ఈ ఇండెమ్నిటీ తీసుకుంటూ ఉంటారు కస్టమర్ దగ్గర నుంచి. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, ఈ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఈజ్ ఎ కాంట్రాక్ట్ టు పర్ఫార్మ్ ద ప్రామిస్ ఆర్ డిశ్చార్జ్ ద లయబిలిటీ ఆఫ్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ హిజ్ డిఫాల్ట్. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉంటారు, ఇండెమ్నిటీలో ఇద్దరు ఉంటారు అంతే. వాళ్ళిద్దరి మధ్యనే అగ్రిమెంట్ ఉంటుంది. నా ద్వారా కానీ మరే విధంగానైనా మీకు నష్టం కలిగితే నేను భర్తీ చేస్తాను అనేది ఇండెమ్నిటీలో. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు, ఏబిసి. ఏ వ్యక్తి బి తరపున సికి గ్యారంటీ ఇస్తూ ఉంటాడు. బి తరపున సికు గ్యారంటీ ఇస్తూ ఉంటాడు. ఈ ఇక్కడ షూరిటీ అంటారు, బి ప్రిన్సిపల్ డెటార్, సి క్రెడిటార్. సో దీనిలో ముగ్గురు 3 పార్టీస్, ఇండెమ్నిటీలో 2 పార్టీస్. పర్సన్ to whom the guarantee is given is called creditor. Surety's liability is coextensive with principal debtor. అదనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఆ యొక్క ప్రిన్సిపల్ డెటార్ ఏదైనా పర్ఫామ్ చేయలేకపోతే దానికి ఈక్వలెంట్గా మానిటరీ ఏ లాస్ ఏదైతే ఉందో అది నేను చెల్లిస్తాను అని క్రెడిటార్కి ఈ యొక్క షూరిటీ ఇస్తాడనమాట. దీనిని గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకునే వరకు సెలవు. థ్యాంక్ యూ.